హలో అండి. నేను పల్లవి కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీలో గోధుమ పిండితో ఈజీగా చేసుకునే బిస్కెట్స్ అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ బిస్కెట్స్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలండి. ఇందులోనే ఉప్మా రవ్వను కూడా 1 కప్పు తీసుకోవాలి. రెండు 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. మీకు నెయ్యి వద్దనుకుంటే వేడి వేడి ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. చిటికెడు ఉప్పు, బాగా కలుపుకోవాలండి. ఇలా ముద్దలా రావాలి. మిక్సీ గిన్నెలోకి 2-3 టేబుల్ స్పూన్ల కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి. ఎండు కొబ్బరిని, ఒక ఇలాచీ వేసి, ఇందులోనే 1 కప్పు చక్కెరని కూడా మిక్సీ పట్టుకోండి. ఇలా కొబ్బరిని వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి బిస్కెట్స్లో. ఈ పౌడర్ని ఈ గోధుమ పిండిలోకి కలిపి ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం వేయండి నీళ్ళని. ఈ విధంగా ముద్ద రావాలండి. పది నిమిషాలు నానబెట్టాలండి. పది నిమిషాల తర్వాత మెత్తగా అయిందండి. ఇలా ఈ విధంగా రావాలి. ఈ పిండిని ఇలా రోల్ చేసుకోవాలండి. ఈ రోల్ చేసుకున్న వాటిని ఇలా సైడ్ నుండి కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మిగిలిన పిండిని కూడా ఈ విధంగా రోల్ చేసి కట్ చేసుకోవాలి. వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దామండి. మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకోవాలి. ఇలా ఒక చిన్న స్పూన్తో మెల్లిగా టర్న్ చేయాలి. గోల్డెన్ కలర్ వరకు వచ్చేసాయండి. అంతే అండి, బిస్కెట్స్ రెడీ అయ్యాయి. వీటిని ఈవినింగ్ స్నాక్స్లోకి హ్యాపీగా తినేయచ్చు. ఈ బిస్కెట్స్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.
ఎంతో బాగా వచ్చాయండి ఈ బిస్కెట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.